గురుగారు, దృష్టి దోష నివారణ కోసం అనేక ప్రక్రియలు మనం పాటిస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో ప్రధాన ద్వారానికి గుమ్మడికాయని ఎందుకు కడతాం? గృహము మొత్తం అంతా కూడా దేని యందు ఉంటుంది అంటే ఆ గుమ్మడికాయలో ఉంటుంది. మనం ఏ ఇంటికి కట్టామో ఆ ఇంటి యొక్క దిక్కులు కానీ వాస్తుతత్వం కానీ అన్ని తత్వాలు, ఆ ఇంటి లోపల ఉండేటువంటి చెడు తత్వాలు ఏవైనా ఉన్నా ఇవన్నీ కూడా దేని యందు నిక్షిప్తమై ఉంటాయి అంటే ఆ గుమ్మడికాయ కూడా పండు గుమ్మడికాయ కాదు, బూడిద గుమ్మడికాయ అని అంటారు. తెల్లగా ఉంటుంది దాంట్లో. దాన్నే కూష్మాండం అని పిలుస్తారు. కూష్మము కహ, ఊష్మము కూష్మము. కహ ఉండకూడనిది, ఊష్మము మొత్తము కలిసి ఈ అండముల వలె ఉన్నటువంటి దాంట్లో ఉన్నది కనుక కూష్మాండము అని పేరు. సర్వము దాంట్లో ఉన్నాయి. అందుకనే ఆ గుమ్మడికాయని కనుక ఇంటి ముందు కట్టినట్లయితే ఒకవేళ ఎవరైనా వచ్చి ఆహా ఇల్లు చాలా బాగున్నది, ఎవరి నాలుక ఎటువంటిదో ఎవరి పన్ను ఎటువంటిదో చెప్పలేం కనుక వారి వారి మాట వాచా దోషం వల్ల కానీ వారి దృష్టి దోషం వల్ల కానీ ఆ ఇంట్లో వారికి ఏదో కలగవచ్చు, ఆ ఇంటికి ఏదైనా కావచ్చు, లేదా చిట్ట చివరికి అమ్ముకునే వెళ్ళిపోవచ్చు. అటువంటి స్థితి కలుగుతుంది కనుక ఆ దోషములేవి కలగకుండా ఉండటం కోసం ఆ కూష్మాండము అనబడే గుమ్మడికాయని ముందు కడతారు. ఒకవేళ అటువంటి దోషాలు ఏవైనా ఉంటే కట్టిన 10-11 రోజుల లోపల అది కూలిపోతుంది. కనుకనే దృష్టి దోషం ఉన్నది అని. శాశ్వతంగా మాత్రం ఉండదు, అది కుళ్ళిపోయి నీరు కారుతూ ఉంటుంది. మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. ఇవన్నీ ఒట్టి మూఢనమ్మకాలు అని అనటానికి అవకాశం లేదు. మనకన్నా ముందు పుట్టిన పెద్దలందరూ మూర్ఖులైతే కాదు, తెలివిగలవాళ్ళు, మనంత తెలివిగలవాళ్ళు అయినా కాకపోయినా మూర్ఖులు మాత్రం కారు. ఆ కారణం చేత వాళ్ళు చెప్పినటువంటివి మనం చేయటం ధర్మం. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టి తీరవలసిందే, ఆ దృష్టి దోషము తొలగవలసిందే.